IVF కన్సల్టేషన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం కొన్ని పురాణ ఇతిహాసాల్లో వింటూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడు ఉన్నారు. తను భక్తితో భగవంతుని తనకి ఒక సహాయం కోసం పిలిస్తే వచ్చేశారు. ద్రౌపది చూసాము. తర్వాత గజేంద్ర మోక్షంలో చూస్తూ ఉంటాం. అంటే భగవంతుణ్ణి మనం పిలిస్తే వచ్చేస్తాడు. వస్తాడు, పిలవకపోతే రాడు. రాడా? పిలిస్తే వస్తాడు. ఎవరు పిలిస్తే వస్తారు? ఎవరు పిలిచినా వస్తాడు జయ. పిలవడం ఎలా పిలుస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓహో, అది పాయింట్. గజేంద్ర మోక్షం తీసుకో. గజేంద్ర మోక్షంలో 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడు గజేంద్రుడు. మనకు తెలుసు కదా కథ ప్రకారం. అలా ఎలా ఉంటుందని అడక్కండి, అంతే, మనకు తెలీదు. పురాణంలో చెప్పారు. పోతన గారి భాగవతంలో గజేంద్ర మోక్షం పద్యాలు ఉంటాయి. లోకంబులు, లోకేశులు, లోకస్థులు తెగిన తుది ఎక్కడ ఆలోకమైన ఒక చీకటి లోకం వెనకాల ఒక పెద్ద చీకటి, దాని వెనకాల ఒక మహాద్భుత లోకం ఉంది. అక్కడెక్కడో ఉంటావు నువ్వు వచ్చి నన్ను రక్షించు, నా వల్ల కాదు, ఇంకా ప్రాణములు ఠావులు తప్పే అంటాడు. నా ప్రాణం అయిపోయింది, మూర్ఛ వస్తోంది, నీవే తప్ప ఇతఃపరం బెరుగా మన్నింపవే, రావే వరద కావవే ఈశ్వర సంరక్షించు భద్రాత్మక. ఇంత పద్యం మొత్తం పద్యం చెప్పేసా చూడు. నేను నా వల్ల కాదు, ఇంకా నేనేం చేయలేను, నువ్వు వచ్చి నాకు సహాయం చేయాల్సిందే ఇంకా అని పిలిచాడు. అంతకుముందు 10,000 సంవత్సరాలు యుద్ధం చేశాడమ్మా. అవును. నీళ్ళల్లో ఉంటే మకరానికి బలం ఎక్కువ, ఏనుక్కి బయట బలం ఎక్కువ. నీళ్ళల్లో ఉన్నప్పుడు దాని బలం ప్రకారం అది లాగేస్తుంది. శక్తి కొలది పోరాడాడు. ఆయనతో వచ్చిన గుంపంతా పోయింది, ఆ గజేంద్రుడితో వచ్చిన గుంపంతా. ఋతువులు మారుతూనే ఉన్నాయి, యుద్ధం అవదే. శక్తి పోయాక నా వల్ల కాదు, నువ్వే రా అని పిలిస్తే అప్పుడు ఏం చేశాడు? ఈయన సిరికిని చెప్పాడు, శంఖచక్ర యుగమును చేదోయి సంధింపడని పరిగెత్తాడు. భార్యకి చెప్పలేదు. శంఖం చక్రం యుద్ధం అక్కడ ఎవరినో చంపాలంటే ఆయుధాలు కావద్దు, ఒట్టి చేతులతో పరిగెత్తాడు భగవంతుడు. భగవంతుణ్ణి అలా పిలిచే ఆర్తి భక్తుడికి ఉంటే, దేవుడా నన్ను కాపాడు అంటే వస్తాడు. కాపాడు అని అడగకుండా నేనే ప్రయత్నం చేస్తే రాడు. ద్రౌపది కథలో కూడా అంతే కదా. ద్రౌపది కథ, ఆవిడ వస్త్రాపహరణం, ఆమెను రక్షించగలిగిన మహానుభావులు, మహాశక్తివంతులు, శౌర్య ప్రతాప సూరులు అయినటువంటి భర్తలు 5 కిరీటాలు తీసి పక్కన పెట్టిన ఆయుధాలు విసర్జించి కూర్చున్నారు. ఆమె మొదట భర్తల వైపే చూస్తుంది, వాళ్ళ వల్ల కాదు. అర్థమైంది ఆమెకి. అందుకని భగవంతుడిని పిలిచింది, అందుకొచ్చాడు. ఆమె అటు ఇటు పరిగెత్తి నా వస్త్రం లేదని ఒక గదో ఏదో పుచ్చుకుని చెంబు చేత విసిరేసి యుద్ధం చేస్తే యుద్ధం చేసుకుంటూ ఉండేది. పారిపోయేదేమో లేదా దొరికిపోయేదేమో. సందర్భాల్లో ఆవిడ ఏం చేసింది? భగవంతుడా నువ్వే నాకు దిక్కు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంది. అందుకని శరణము ఇచ్చాడు. ప్రహ్లాదుడి కథలో ఎన్నిసార్లు అతనిని రక్షించాడో భగవంతుడు. భగవంతుడు ఉన్నాడని నమ్మాడు కాబట్టి. ఇక్కడ ప్రధానం అది. ఎప్పుడు కూడా నమ్మాలి. ఆ నమ్మకం ముందు మనకేంటంటే అపనమ్మకం వస్తుంది ఒకటి. తర్వాత రాడేమో అని అనిపిస్తుంది, లేడేమో అనిపిస్తుంది, రాడేమో అనిపిస్తుంది. ఈ కాలంలో దేవుడు వస్తాడండి అంటాం, దేవుడు రాడు, ఆయన ప్రతినిధి ఎవడో ఒకడు వస్తాడు. ఆ కాలం కాబట్టి, అది సత్యయుగం, సత్యకాలం కాబట్టి శంఖచక్ర గదాధారిగా ఉన్నవాడిని చూడగలిగేవాళ్ళు. అవును, మామూలు కళ్ళతోటి. మనం ఎక్కడ చూస్తాం? ఎవరో సహాయం చేస్తారు. సహాయాన్ని బట్టి వీడు భగవంతుడు పంపించిన వాడు అని మనం తెలుసుకోవాలి. నా వల్ల కాదు అన్నప్పుడు ఏదో ఒక సహాయం లభిస్తుంది. మనమే ప్రయత్నం చేస్తుంటే రాడమ్మా దేవుడు, రాడు. దీని మీద ఒక చిన్న ఇంట్రెస్టింగ్గా ఉండే చందమామ కథ ఒకటి. ఒకసారిట పాలకడల్లో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఆవిడని హాయిగా గులాసాగా పడుతున్నాడు. ఆవిడ కాళ్ళు ఒత్తుతుంది. చటుక్కును మాయమైపోయేట ఆయన. కంగారు పడింది, అయ్యో అయ్యో ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఈయన ఏమైపోయాడు అని. ఉన్నట్టుండి మాయమైపోయాడని ఈవిడ కంగారు పడి బ్రహ్మకి శివుడికి కబురు చేసేసింది. వాళ్ళు వచ్చేసరికి ఈయన వచ్చేసాడు. వాళ్ళు అడిగారు, స్వామి ఎక్కడికి వెళ్ళావయ్యా, ఏం చేసి వచ్చావు, ఏమిటి అంటే, భూలోకంలో రామయోగి అని ఒక నా భక్తుడు, అతను మార్జాల కిషోర న్యాయంగా మహాభక్తుడు, నాకు నన్నే పట్టుకుని ఉంటాడు. అయితే ఏమైంది, అతను ఒక పక్క పొలంలో అతని ఆవు ఒకటి
పక్క వాళ్ళ కామందు పొలంలో జ్వరపడేసరికల్లా ఆవును కొట్టాడు కామందు. రక్షించడానికి వెళ్ళిన రామయోగి కూడా దెబ్బలు పడ్డాయి. కొడుతుంటే అతను రాఘవ రామ నారాయణ వైకుంఠవాస బద్రివాస అని పిలుస్తున్నాడు. అతన్ని రక్షిద్దామని పరిగెత్తాను. కానీ ఆ దెబ్బల బాధను తట్టుకోలేక అతను మార్జాల కిషోర్ న్యాయం నుంచి మర్కట కిషోర్ న్యాయానికి మారిపోయాడు. అతనే వెనక్కి తిరిగి ఆ కొట్టిన కామంది మీద పడిపోయాడు, తిరగబడ్డాడు. నాకు అక్కడ పని ఏముంది, అందుకని నేను వెనక్కి వచ్చేసా అన్నాడు. అనేసరికల్లా సరే శివుడు బ్రహ్మదేవుడు సరేలే ఇలా అవుతూ ఉంటాయని వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. లక్ష్మీదేవి నిదానంగా భర్తను అడిగింది, ఇందాక మీరు మీ భక్తుడి కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళాను, మొదటేమో మార్జాల కిషోర్ న్యాయం అన్నారు, అదే అంతే, తర్వాత వాడు అతనే తను రక్షించుకున్నాడు మర్కట కిషోర్ న్యాయంలోకి వచ్చేసాడని అన్నారు, ఈ రెండు న్యాయాలు ఏమిటి అని అడిగింది. న్యాయం అంటే ఏమిటి న్యాయం అంటే, మొదటిది మార్జాల కిషోర్ న్యాయం. మార్జాల కిషోర్ అంటే మార్జాలం అంటే పిల్లి పిల్ల. ఆ పిల్ల బాడీ వదిలేసి ఉంటుంది. పిల్లి దాన్ని ఇట్లా మెడ దగ్గర పట్టుకుని, పిల్లి పళ్ళు కూరలు ఎంత పదునుగా ఉంటాయి, అదే ఇట్లా పట్టుకుని తీసుకుపోతుంది. పిల్లికి దాని మీద స్పృహ ఉండదు. ఆ పిల్లకి తల్లి మీదే నమ్మకం. దానికి భగవంతుడే నన్ను నడిపించేవాడని నమ్మాడు రామయోగి. దెబ్బలు పడుతుంటే రామ గోవింద నరహరి వార్తేవ పురందర అని పిలిచాడు నన్ను. నేను అక్కడ వాడిని రకమారి నా మీదే ఆశ పెట్టుకుని దెబ్బలు తింటున్నాడు, అందుకని వెళ్ళిపోయాను. నేను వచ్చి రక్షిస్తానని మార్జాల కిషోరం లాగా అమ్మే అంటుంది. అది దాన్ని కాపాడమని తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి మెడపుచ్చుకుని తీసుకెళ్ళి 7 ఇళ్ళు తిప్పుతుంది. మీరు గమనించండి, పిల్లికి ఉన్న మెడ ఎంత పలచగా ఉంటుంది, దాని స్కిన్ ఎంత మృదువుగా ఉంటుందో, పిల్లి పళ్ళు కూరలు పహాపదులుగా ఉంటాయి. పళ్ళు దిక్కండా పిల్లని ఇట్ట పట్టుకెళ్తుందమ్మా, అది భలే పట్టుకుంటుంది. మార్జాల కిషోర న్యాయం అది. తర్వాత ఏమైంది, అతను ఏం చేశాడు, ఆ దెబ్బలు తాళలేక దేవుడి గోవిందనామాలు వదిలిపెట్టేసి గోవింద కేశవ మత్సూదర అండం మానేసి పంచగట్టి దెబ్బలకు దిగాడు. తను రక్షించుకునేందుకు ప్రయత్నం చేశాడు. ఇది మర్కట కిషోర న్యాయం. మర్కటం అంటే మంకీ, కోతి ఎంత పరిగెడుతుందో ఎంత ఎగురుతుందో దాని పిల్ల ఇట్లా కావలిచ్చుకుని ఉంటుంది తల్లిని. గమనించండి, ఆ పిల్లకి తల్లి మీద నమ్మకం లేదు, తన చేతుల మీదే నమ్మకం. అదే పట్టుకుంటుంది. కోతి అన్ని చెట్లు ఎక్కుతుంది, అవి ఇవి పట్టుకుంటుంది. దాని పొట్టని కరుచుకుని ఉన్న పిల్ల అస్సలు వదిలిపెట్టదు. దాన్ని ఇట్లా పీకాలి బలవంతంగా, దాని నుంచి వదిలించుకోలేదు తల్లి అసలు. దానంతటి అది వదలాలి తప్ప. అదే దాని చేతుల మీదే దానికి నమ్మకం ఉంది, తల్లిని నమ్మదు అది. ఇప్పుడు అందుకని వాడు ఏం చేశాడు, తన చేతుల్ని నమ్ముకున్నాడు, ఇక నన్ను వదిలిపెట్టేశాడు. దానికి లెక్కే లేదు. ఇతను కూడా అంతే, నన్ను లెక్క పెట్టక తన పంతం చేసుకున్నాడు. ఆయన రక్షించుకునేటప్పుడు నేనెందుకు రక్షించటం, భగవంతుడు ఎందుకు వస్తాడు, ఇక రాడు. ఈ 2 న్యాయాలు భగవంతుడికి భక్తుడికి అనుసంధానం చేసేవి. గురువుని కూడా అంతే, గురువుని నమ్మాలి. మార్జాల కిషోర్ న్యాయంలాగా గురువు ఏది చెప్తే అది చెయ్యి, దూకేయమంటే దూకే, వాడిని కొట్టు అంటే కొట్టు, ఏం చేయమంటే అది చెయ్యి. అప్పుడు గురువు నీకు మోక్షాన్ని ఇస్తాడు, ముక్తి మార్గాన్ని చూపిస్తాడు అని చెప్తారు. అలా కాకుండా నీ పంథాలో నువ్వు గురువుని పట్టుకున్నావు అనుకో, నువ్వే గురువే. నువ్వు ఎప్పటికీ గురు మార్గదర్శనం, గురువు ఆ మార్గదర్శనంలో ఉండవు. నువ్వు నీ దారిని నువ్వు ఉంటావు. భగవంతుడు కూడా అంతే. బాగా చెప్పారు కదా. మనం దేవుణ్ణి అలా నమ్మాలి. ఒకవేళ ఏదైనా ఒక పరిస్థితికి అవలేదనుకో, నాకు ఇదే మంచిదేమో అని నమ్మాలి. దేవుణ్ణి తిట్టకూడదు. ఏదో ఒక విపత్కర పరిస్థితి వచ్చింది, దేవుడా 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 అన్నాం, ఏం అవలేదు. అవతల వాళ్ళు వచ్చి మన చెంపకాయ కొట్టారు ఒకటి, మన పనంతా పాడైంది. రేపటికి ఇదే మంచిదేమో అని నమ్ము. దేవుడు రాలేదంటే ఏదో కారణం చేతే రాలా, నాకు ఇదే మంచిది, ఈ పరిస్థితే నాకు కరెక్ట్ అని నమ్మితే కుదురుతుంది. ఇలా ఆలోచిస్తే అసలు భగవంతుడికి భక్తుడికి వేరే అనుసంధానం అక్కర్లే, ఇదే అనుసంధానం. చాలా బాగుంది. నమస్తే. నమస్తే చే.